ఎన్టీ రామారావు పేదలను కాపాడినాడు, మహిళల ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గొప్పవాడు నాకు తెలుసు. పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు అభిమానించే వాళ్ళన్నారు, ప్రేమించే వాళ్ళన్నారు. అంతేకాకుండా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ వైఎస్ఆర్ అని చెప్తాడు. ఇక్కడ మా నాన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే. కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏం చేశాడో చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు చేసే పనుల గురించి చెప్పాలంటే ఎంతసేపు కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు. సరే, ఎన్టీ రామారావు గొప్పవాడు అని చెప్పి ఈ సర్టిఫికేట్ ఇవ్వాలా మనకు తెలియదా? ఎన్టీ రామారావు పేదలను కాపాడినాడు, మహిళల ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గొప్పవాడు నాకు తెలుసు. పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు అభిమానించే వాళ్ళన్నారు, ప్రేమించే వాళ్ళన్నారు. అంతేకాకుండా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ వైఎస్ఆర్ అని చెప్తాడు. ఇక్కడ మా నాన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే. కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏం చేశాడో చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు చేసే పనుల గురించి చెప్పాలంటే ఎంతసేపు కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు. సరే, ఎన్టీ రామారావు గొప్పవాడు అని చెప్పి ఈ సర్టిఫికేట్ ఇవ్వాలా మనకు తెలియదా? ఎన్టీ రామారావు పేదలను కాపాడినాడు, మహిళల ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత